ఒక పాయింట్ షర్మిల గారికి సంబంధించి సైలెన్స్ కారణం ఏంటి? ఆమె ఒంటరైందా? ఒంటరిని చేశారా? లేదంటే ఇక అంటే తెలంగాణలో కూడా ఫెయిల్ అయ్యాము, ఏపీలో కూడా ఫెయిల్ అయ్యామని చెప్పేసి అర్థమైపోయిందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రియలైజేషన్ అయిందా? ఏం జరుగుతుంది షర్మిల గారి ఎపిసోడ్కి సంబంధించి? శర్మిల గారు ఒంటరి ఎవరూ చేయలేదు. ఆమె ఒంటరైంది. ఓకే. కుటుంబంలో ఆమె ఒంటరైంది. అదే విధంగా రాజకీయంగా మెల్లిగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒంటరి అవుతుంది. ఉమ్, దీనికి రెండు కారణాలు. ఒకటి, కుటుంబంలో ఎందుకు ఒంటరైంది? కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఆమె చెప్పిందంత అబద్ధం అని, జగన్ చెప్పిందే కరెక్ట్ అని నేను అన్ను. మీరు చెప్పింది నిజం కూడా కావచ్చు, ఉమ్, అధికారికంగా టెక్నికల్ గా కాకపోవచ్చు, అనధికారికంగా మీ మధ్య ఏదైనా అవగాహన ఉంటే ఉండొచ్చు. ఓకే. కానీ దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి? అవిచి మీరు పేదరికంలో లేరు, మీరు కప్పట్టుగా ఉన్నారు. ఉమ్, మీకు రావాల్సిన వాటాల విషయంలో ఏదైనా తేడా ఉంటే కుటుంబంలో పోయి గొడవ వేసుకోవాలి, పోయి ఇంట్లో పోయి రచ్చేసుకోవాలి. మీ అన్నతో గొడవ పట్టుకో, ఉమ్, మీ అమ్మని తీసుకెళ్ళు, గొడవ వేసుకోపోయి ఇంట్లో అభ్యంతరం లేదు, నాలుగు గోడల మధ్య జరగాలి. ఉమ్, అలాంటి దాన్ని తీసుకొచ్చి ఓడిపోయిన పార్టీ నాయకుడు, ఓడిపోయి ఒక పక్క ఆ పార్టీ నాయకుడుగా ఆయన మీ అన్న ఇబ్బందుల్లో ఉంటే మీరు కారణం కాకపోవచ్చు, మీరు కూడా ఒక రాయి వేశారు ఉమ్, ఎలక్షన్ లో. అవును. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన ఇబ్బందులు ఆయన ఉన్నప్పుడు ఆ టైంలో దీన్ని తీసుకొచ్చి మాట్లాడడం, పబ్లిక్ గా మాట్లాడడం తప్పండి. ఇంటర్నల్ గా మీరు ఏమైనా చేసుకోండి. ఉమ్, మాట్లాడడం వల్ల మొత్తం కుటుంబ సభ్యులందరూ ఒక డిప్రెషన్ లో ఉన్నారు. ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు వాళ్ళందరూ కూడా ఏంది ఈ ఓడిపు, గెలుస్తామని ఎవరైనా కోరుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళ అభిమానులు, వాళ్ళ బంధువులు. ఉమ్, అలాంటిది ఒక్కసారి ఘోరంగా ఓడిపోవడం, అందులో 11 సీట్లు పరిమాత్రం, జగన్ డిసప్పాయింట్ లో ఉండడం, ఉమ్, రేపు ఏమవుతుందనే భయం ఉండడం, ఈ దశలో ఎవరైనా ఇంకో రాయేస్తారా? ఉమ్, కాబట్టి అది కుటుంబ సభ్యురాలుగా వేయచ్చా? ఉమ్, అది వాళ్ళ తల్లి కూడా ఇన్వాల్వ్ అయింది దాంట్లో. దీనివల్ల కుటుంబ సభ్యుల్లో ఒక వ్యతిరేకత వచ్చేసింది. ఓకే. శర్మిల గారు చేసిన తప్పని కాదు, చేసిన పద్ధతి కరెక్ట్ కాదు, ఓకే. కానీ ఈ టైంలో చేయాల్సిందా అనే బాధతో కుటుంబానికి దూరం అయింది. అది స్వయంకృత అపరాధం. ఉమ్, రాజకీయంగా మీరు జగన్ గారి మీద వ్యతిరేకత ఉంటే ఉన్నియండి. ఉమ్, మీరు కాంగ్రెస్ పార్టీ చీప్ గా ఉంటూ ఉమ్, మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఫైట్ ఈ అధికారంలో ఉంటే చేసినా అర్థం ఉంది. ప్రతిపక్షం వచ్చిన తర్వాత మళ్ళీ జగన్ తిట్టుకుంటా, ఏ ట్విట్ పెట్టని, ఏ కష్టండి ఒక మాట చంద్రబాబుతో 90 మాటలు జగన్ గారు చెప్తారు ఓడిపోయిన తర్వాత కూడా. ఉమ్, ఎట్లా సాధ్యమవుతుంది? ఉమ్, కాబట్టి రెండో వైపు మీరు శర్మిల గారు చేస్తున్నటువంటి విమర్శలు ఒక పిసిసి సభ్యుడైనా సమర్థిస్తున్నాడా? ఎవరు అయితే మాట్లాడలేదు. పిసిసి పైపించుకుంటున్న పిసిసి కార్యవర్గం ఆమె నియమించిన కార్యవర్గం, ఉమ్, ఏదో జనరల్ కార్యవర్గం కాదు. మీరు నియమించిన కార్యక్రమంలో 50, 60, 70% మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు పెట్టారంట వాళ్ళ ప్రచారం ప్రకారం. ఉమ్, కాంగ్రెస్ వాళ్ళు సహజంగా అట్లా జరుగుతుంది, పిసిసి చీఫ్ ఉన్న వాళ్ళు అనుకున్న అవుతుంది. మీరు సృష్టించినటువంటి కార్యవర్గంలో ఒక్కడంటే ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టి మా శర్మిల చేస్తుంది న్యాయ పోరాటానికి మేము కూడా మద్దతు ఇస్తాం అని ఒక్కడు మాట్లాడలేదు, ఉమ్, టీవీ డిబేట్లకు రాలేదు. జగన్మోహన్ వ్యతిరేకించే వాళ్ళు కూడా. అంటే ఎంత ఒంటరి అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక అనుమానం వస్తుంది ఎవరికైనా, మరి పిసిసి అధ్యక్షురాలు చెప్పిన దాని కింద వాడు కూడా సమర్థించట్లేదని ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒంటరైంది. ఉమ్, కాబట్టి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు హర్యానా ఎన్నికల్లో మీకు సపోర్ట్ గా మాట్లాడినాడు, అవును. ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కదా. ఈవీఎంలకు సంబంధించి మాట్లాడుతున్నాడు. ఉమ్, ఇట్లాంటి మాట్లాడేటప్పుడు దీన్ని ఇంకొంచెం ఆసక్తిగా ఉండాల్సి పోయి దాన్ని నెగిటివ్ తీసుకుంటే నష్టం వచ్చింది. ఆ రకంగా శర్మిల గారి వ్యవహార శైలి వల్ల, ఆమె ఎంచుకున్న మార్గం వల్ల పార్టీలో ఒంటరి అవుతా ఉంది, ఉమ్, కుటుంబంలో ఆల్రెడీ ఒంటరైంది. ఇప్పటికైనా నేను ఒంటరైందానికి కారణం ఉమ్, నేను ఎంచుకున్న మార్గం అని చెప్తున్న విషయాలు కాదు, ఓకే. ఎంచుకున్న మార్గం కారణం అని ఆమె గమనిస్తే ఏమవుతుందంటే ఆ మార్గాన్ని మార్చుకుంటుంది. ఉమ్, మార్చుకుంటే మళ్ళీ మొదటి రోజున వస్తాయి, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఉమ్, ఆమె ఎట్లే పోతానంటే ఒంటరైంది చివరకు ఆ ఏమీ లేని పరిస్థితి వచ్చి కాంగ్రెస్ నుంచి దూరం అయితే, కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టేస్తే ఇంకేమవుతుంది, రాజకీయ జీవితం ముగిసిపోతుంది. కాబట్టి శర్మిల గారు ఇప్పటికైనా తాను ఒంటరైనానికి కారణం నా స్వయంకృత అపరాధం అని గుర్తిస్తే మంచిది. అలాంటి ప్రక్రియలే జరుగుతున్నాయి కదా ఇప్పుడు. కాంగ్రెస్కి సంబంధించి కూడా ఆమెను పక్కన పెట్టాలి, లేదంటే మాకు అంటే ఎందుకంటే ఆమె వల్ల నష్టం జరిగిందే కానీ లాభం జరగలేదు మొన్న ఎన్నికలకు సంబంధించి కూడా అని మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఆమెను పక్కన పెట్టే అవకాశాల కోసం కూడా చూస్తున్నట్టు తెలిసింది కొంతమంది ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్లందరూ కూడా. కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరు ఎంత పెద్ద నాయకుడిని పెట్టి ఆయన పెట్టేసి నన్ను పెట్టండి అంటారు, బాగా చేసేవాడిని చెప్తారు. అలాంటిది ఇంత అవకాశాలు దొరికితే చెప్పకుండా ఉంటారా? ఓకే. కాబట్టి పిసిసి అధ్యక్షుడు వాదిస్తారు. ఇప్పుడు శైలజనాథ్ గారు ఎవరో వెళ్తారు అంటున్నారు, ఒకరిద్దరు ముగ్గురు వెళ్ళనియండి. ఎవరైతే కాంగ్రెస్ లోనే ఉంటూ పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తారు కదా, వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తారు ఈ వాళ్ళే, వాళ్ళు వెళ్ళేది ఏ కోసం వెళ్ళొచ్చు, ఈ వ్యవహార శైలి వల్ల వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, రేపు అందరూ వెళ్ళిపోతారు మార్చండి, వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడే స్టార్ట్ చేయరు. ఒకరిద్దరు వెళ్ళిన తర్వాత ఈ వ్యవహార శైలి వల్ల వెళ్తారని కాంగ్రెస్ కల్చర్ ఇది ఉంది. మనం బాగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారిని తప్పించమన్న పార్టీ అది, అట్లాంటి శ్రేణులు ఉంటారు. అలాంటిది ఇన్ని డిఫికల్ట్స్ ఉన్నప్పుడు రాళ్ళు వేస్తారు. అది అట్టు లడ్డులాగా అవకాశాలు దొరికినాయి, ఒకరిద్దరు పోని
అప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం కల్చర్ ఏది, మన కాంగ్రెస్ పార్టీ కల్చర్ మాది కదా, మన ఆయన ఎంత ఇబ్బంది పడ్డా తెలుసు కదా. కాంగ్రెస్ ఎట్ట ఉండాలను, ఎంత అవకాశం ఉంటుందో అంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు అది పోయింది అనుకోండి, ఖచ్చితంగా రేపు ఒకరిద్దరు కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళనియండి, ఆ తర్వాత ఫిర్యాదుల పైన ఫిర్యాదులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా శర్మిలాని ఒక మాట అనేసిపోతారుగా. అవును, ఏదో కామెంట్ చేస్తారు. ఆమె సరిగ్గా చేయట్లేదు కాబట్టి, తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది కాబట్టి మేము మా రక్తంలో రక్తమైన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాము. మా నాయకుడు రాసేటు కూతురు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెళ్ళిపోయింది, ఆయన కొడుకు నిఖార్సుగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు మేము వెళ్తాము అని పోయిన వాళ్ళందరూ రాళ్ళేసిపోతారు. అప్పుడు ఈ కటింగ్లు చూపించుకొని ఆడ పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్నవాడు ఆ కటింగ్లతో ఢిల్లీతో పోరాడతాడు. ఆ పరిస్థితి ఆమె కొని తెచ్చుకుంది.